మీరందరూ మా షెడ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు కదా. నేను ఈ రోజు అయితే ఫుల్ క్లారిటీగా చెప్తాను, చూపిస్తాను. రండి పైకి వెళ్దాం రండి. ఈ స్టెప్స్ ఫస్ట్ అయితే ఆ షీట్లు వేసుకున్నాము, అవి తక్కువ వచ్చిన దానికి మళ్ళీ అయితే మేము ఈ కట్టెలు వేసుకున్నాం అనమాట. ఇవి జారుతుంటాయి, అందుకని మేము ఆ కట్టెలు అయితే వేసుకున్నాము. షెడ్ లోపల రండి లోపల. ఇది ఇక్కడ ఒక డోర్ పెట్టుకున్నాము. పొట్టెళ్ళు తెచ్చినప్పుడు ఈ డోర్ అయితే యూజ్ చేస్తాము. దాన అంతా ఇక్కడ పెట్టుకున్నాం ప్రజెంట్. వీటి గురించి మళ్ళీ మాట్లాడదాము. ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఇవి క్రేట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటి అయితే 450 పడింది. ఒక్కొక్క క్రేట్ అయితే 450 పడింది. మేము టోటల్ మాకైతే 120 పన్నాయి. మళ్ళీ ఒక 10 ఏమో టోటల్ గా 130 క్రేట్స్ అయితే పన్నాయి అనమాట. ఒక్కొక్కటి వచ్చి 450 రూపీస్. చుట్టూ అయితే అంతా ఐరన్ యూజ్ చేసినాం మేము, అంతా ఐరన్ యూజ్ చేసినాము. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇవి టోటల్ గా ఇవి అయితే 4 అయితే పెట్టించినాము. 2 పెద్దవి 2 చిన్నవి. ఎన్ని పడతాయి అనేది కూడా నేను చెప్తాను. వాటర్ వచ్చి అక్కడ పెట్టినాము. అది మేము ఒక మిస్టేక్ అయితే చేసినాము, చాలా డౌన్ పెట్టినాము. అవైతే అంతా అందులోకే వేస్తున్నాయి నుచ్చుగన. ఇప్పుడు మళ్ళీ వాటితో పని చేపించాలి, మళ్ళీ ఆ హైట్ కి పెట్టాలన్నమాట. మీరు ఎవరన్నా గనక ఇలా వాటర్ పెడితే గనక హైట్ లో పెట్టండి, డౌన్ కి మాత్రం పెట్టద్దండి. ప్రతి ఒక్క దానికి ఇలా డోర్లు అయితే పెట్టినాము. ఇట్లా 25 పడతాయి. ఇప్పుడు మేమైతే 20 వేసినాము. అటు సైడ్ 20, ఇటు సైడ్ 20 వేసినాము. ఇలా గ్యాట్లు వచ్చి ఇట్లుంటాయి. ఇంకొక మిస్టేక్ ఏం చేసినామంటే, ఇది కూడా అంతే, ఇంకొంచెం డౌన్ కి ఇట్లా ఉండాల్సిందే. లేదంటే ఇది దూరి ఇట్లా వచ్చేసి తొక్కేస్తుంది అనమాట. గ్యాట్ అంతా తొక్కింది అనుకో డ్యామేజ్ అయితే మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలి. రా ఈ బ్యాక్ సైడ్ ఫుల్ క్లోజ్ చేసేసినాము సీట్లతో. ఇటు సైడ్ అయితే ఒక కవర్ అయితే వేసినాము, నెట్ టైప్ వేసినాం కవర్. ఇంకా పైన కూడా అంతా సీట్లే. ప్రజెంట్ మేమైతే ఇంకా వాటర్ అయితే ఒకటే ఒక ట్యాప్ పెట్టుకున్నాం. అక్కడ వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు, మొత్తం అంతా ఐరన్ తోనే చేసిండేది. ఇక్కడ ఇంకా కరెంట్ ఇవ్వాలా, ఫ్యాన్లు వేయాలా, ఇవన్నీ పెండింగ్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వస్తే దీనికి కూడా అంతే డోర్ పెట్టినాము. ఇక్కడ 20 వేసినాము. ఇప్పుడు 20 అన్నా కూడా సైజ్ అయితే చిన్న కాబట్టి పెరుగుతా పెద్దది అవుతాయి కాబట్టి ఇంకా తక్కువే తీసేయాలన్నమాట. అప్పుడు చేంజ్ చేయాలి. ఇప్పుడే అందులో అయితే గొడవ పడుతున్నాయి. ఇవి ఎందుకు మేము సైజ్ తగ్గించినాము అంటే, ఇవి 2 ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఖాళీ కింద ఆవులు కట్టేయాలి. పైన అయితే నేను మళ్ళీ అది చూపిస్తాను. ఆవులు వస్తాయి, ఇంకా ఇక్కడ ఇవి పెట్టే పేడ గంజు అంతా ఆవుల మీదకి పడుతుంది అనేసి మేమైతే ఇదంతా ఖాళీ ప్లేస్ వదులుతున్నాము. ఇక్కడైతే ఒక్కో దానిలో ఒక 15 అయితే వేయచ్చు. ఇప్పుడు 1 మంత్ వరకు మళ్ళీ అయితే తీసేయాలి, ఎందుకంటే సైజు పెరిగింటాయి కాబట్టి ఒకటికోటి పొడుచుకుంటాయి, ప్లేస్ చాలదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంకా అంతా మొత్తం ఐరన్ తోనే చేసినాము. ఇటు సైడ్ కూడా సీట్లు వేసేసినాము, అటు సైడ్ సీట్లు వేసి ఫుల్ కవర్ చేసినాము. దీనికైతే దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అయింది అనమాట. అంతా ఐరనే కాబట్టి. ఇంకా కింద కూడా నేను చూపిస్తాను. చుట్టూ అయితే రేకే వేసేసినాం కదా, వాటర్ అయితే వేసినాము. ఇక్కడ వాటర్ ఉంది. వాటర్ పెట్టేటప్పుడు కూడా ఇంకా డౌన్ కి పెడితే ఇవి కొరికేస్తాయి అనమాట, డౌన్ కి పెడితే. అందుకే ఇంకా ఇంత హైట్ లో దానికి దొరకకుండా అంత హైట్ లో అయితే పెట్టాల. ఇక్కడ కూడా మేము తీసేసినాం, ఇక్కడ అవి దొబ్బేస్తా అంటే తీసేసినాం. ఇక్కడ ఒక టబ్ అయితే, అందుకే ఇది ఇక్కడ వేసుకున్నాము. ఇంకా ప్రతి లైన్ లోనూ 2 వాటర్ అయితే టబ్బులు అయితే పెట్టుకున్నాము. ఇది కొంచెం మిస్టేక్ చేసినాం మేము కూడా, మాకు తెలియక కొంచెం మిస్టేక్ చేసినాము. ప్రతి దానికి అయితే డోర్ కంపల్సరీ ఉండాలి, డోర్ కనుక లేకపోతే వచ్చేస్తాయి. మేము 2 మెయిన్ డోర్లు అయితే పెట్టుకున్నాము. మళ్ళీ ఖచ్చితంగా వీటికైతే పెయింట్ చేయించాలి, లేదంటే సిలుం పడతాయి. ఇంకా మాది కొంచెం అయితే అట్లే ఉంది. కొన్ని దానికి ఇట్లా మిగిలిపోయినాయి. ఇట్లా దీనికి కూడా పెయింట్ చేయించాలి, ఇంకా చేయలేదు, చేపిస్తాం. ఇట్లా ఇవి కొంచెం లేట్ అయింది పని చేపించేది వాళ్ళు, అందుకే ఇది అయిపోయింది. ఈ షీట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి గ్యాట్కి ఈ షీట్ బాగుంటుంది, ఇలాంటిదే వేయించుకోండి. ఇది మాత్రమే, ఇది 2 కరెక్ట్ గా పెట్టినారు హైట్. అవి మాత్రం దానిలో దూరం వచ్చేస్తాయి అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ తాగుతున్నాయి కదా,
ఇవి ఇట్లా వచ్చేకి ఛాన్స్ ఉందన్నమాట, అంత గ్యాప్ పెట్టినారు అక్కడైతే. ఇంకా ఇంకేమని చెప్పాలో మర్చిపోయినాను షెడ్ గురించి. ఎంత ఖర్చు అయింది ఈ ఖాళీ ప్లేస్ వదులుకోవడం వల్ల. మేము పైన మాకైతే ఇది ఇక్కడ దానా పెట్టుకునేకి ఒక 1 వీక్ వరకు గడ్డి కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు, ఈజీగా ఇక్కడ వేసేయచ్చు అనమాట. దాదాపు మేమైతే వీటికి 100 గొర్రెలకైనా అయితే వేపించినాము. ఇప్పుడైతే ప్రజెంట్ 52 ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినాము. 100 వరకునే మాకు టార్గెట్. ఆ పైన షెడ్ కూడా సాల్ది ఎక్కువ వేయాలన్నా కూడా. ఇంకా బ్యాక్ సైడ్ కింద గానీ చూపిస్తాను రండి. దగ్గరికి పైన ఖాళీ ప్లేస్ వదిలినామన్నాం కదా, అది ఇదే. ఇక్కడ 3 ఆవుల వరకు ప్లేస్ వదులుతాము. 3 ఆవుల వరకు ఇక్కడ ప్లేస్ పడుతుంది, అందుకని వదిలినాం అనమాట. ఇప్పుడైతే ఆవులు లేవు, ప్రజెంట్ అన్ని అమ్మేసినాము. ఇప్పుడు మళ్ళీ తెస్తామన్నమాట. ఇది గ్యాట్. ఇంకా వేస్ట్ అంతా ఇక్కడ పడుతుంది చూడండి పైన. ఇదంతా వేస్ట్, ఇట్లా వేస్ట్ పడిపోతుంది పైన నుంచి అంతా కింద కారిపోతుంది. ఇంక ఇక్కడ ఏం వేసేకి కూడా ఉండదు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అక్కడ చూపిస్తాం కదా. మేమైతే ఇక్కడైతే షీట్ వేసినాము. ఇది నెట్ గా కవర్ చేసినాము. ఇప్పుడు సమ్మర్ కదా, గాలి రావాలి, ఎండ తగలకూడదు అనేసి. ఇంకా ఇక్కడంతా ఫుల్ క్లోజ్ చేపించేసినాము. రేకులతో అయితే ఇది ఫుల్ క్లోజ్ చేసేసినాం, ఎందుకంటే వర్షం పడుతుంది, ఎండ పడుతుంది అనేసి. ఇంకా ఇట్లా చెట్లు ఉండేది చాలా బెస్ట్. సమ్మర్ లో అయితే గాలి బాగా వస్తుంది. చెట్లు పెట్టుకోవడం బెస్ట్ అనమాట. మేము షెడ్ కట్టేటప్పుడు ఈ చెట్టు అయితే మేము పెట్టలేదు, పడిండేది. ఎంత బాగా మలిచిందో చూడండి. ఇంకా ఇక్కడ ఒక 4-5 చెట్లు పెట్టాలా, ఎందుకంటే సమ్మర్ కాలం చాలా మంచిగా గాలి వస్తుంది ఎండ కాకుండా. ఒక సైడ్ అయితే ఫుల్ క్లోజ్ అయితే చేసేసినాం మేము. ఓపెన్ ఉంది, ఇప్పుడు చలి కాబట్టి పట్ట అయితే వేసినాము. ఇంకైతే ఈ వీక్ లో అయితే ఇది కూడా తీసేసి ఒక షీట్ అయితే కవర్ చేసేస్తాం అనమాట, 1 సైడ్ పైన గాని కింద గాని. ఇదే మా షెడ్ డీటెయిల్స్. అయితే ఇంకేమైనా మిస్ అయినానేమో తెలీదు, నాకు తెలిసింది నేనైతే చెప్పినాను. నేను వీడియోకి లైక్ ఇవ్వడమే అడగడమే మర్చిపోయినాను. ఇంతవరకు వీడియో చూసింటే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ లో అడగండి, చెప్తాను. ఇది ఫుల్ మా షెడ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. Please like and subscribe. Please like and subscribe, friends.